వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మా ఇంట్లో వాళ్ళు సండే సాయంత్రం పూట గారెలు చికెన్ పులుసు కావాలన్నారు. నేను గారెలు చికెన్ పులుసు చేశాను, ఎలా చేస్తున్నాను కదా అని ఒక షార్ట్ తీశాను. నేను గారెలు ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే మినపప్పుని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా పల్స్ ఇచ్చుకుంటూ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఏదైనా బౌల్లోకి తీసుకొని మీరు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మనం మిక్సీ జార్ లో వేస్తున్నాం కాబట్టి పిండిని కొద్దిగా సేపు ఫ్రిడ్జ్ లో పెడితే చాలా బాగా వస్తాయి గారెలు. అదే మీరు గ్రైండర్ లో గ్రైండ్ చేసుకునే పని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా అప్పటికప్పుడు గారెలు వేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఇడ్లీ రవ్వని పిండిలో వేసి కలుపుకోండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు గారెలను చేసుకుని ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. మీరు కావాలంటే దీంట్లో తురిమిన అల్లాన్ని కూడా వేసుకోవచ్చు. కొంతమంది అల్లం వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. గారెలు అనేవి ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసేసి వేడి వేడిగా తినండి, చాలా బాగుంటాయి. గారెలకి ఎక్సలెంట్ కాంబినేషన్ అంటే చికెన్ పులుసు. నేను ఆల్రెడీ చికెన్ పులుసు చేసి పెట్టేసుకున్నాను. ఈ చికెన్ పులుసు రెసిపీ కూడా మీకు కావాలి అంటే అడగండి, చేసి చూపిస్తాను.